సామాజిక న్యాయం జరగాలంటే కులగణన సర్వే జరగాలి. ఏ ఒక్క స్కీమ్ తొలగించాం, ఎవరి రిజర్వేషన్లు లాక్కోం, సర్వేపై అబద్ధ ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపు. ఎల్బీ స్టేడియంలో చిల్డ్రన్స్ డే వేడుకల్లో పాల్గొన్న సీఎం అంటూ కూడా చూస్తా ఉన్నాం. అయితే సర్వేపై అబద్ధ ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపు అనేటువంటి మాట ఏదైతే ఉన్నదో రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సింది. అప్పులు ఎన్ని ఉన్నాయి, ఆస్తులు ఎన్ని ఉన్నాయి, మీకు ఎన్ని బైకులు ఉన్నాయి, ఎన్ని కార్లు ఉన్నాయి, బంగారం ఎంత ఉన్నది, ఎన్ని ఇళ్ళు ఉన్నాయి అనేటువంటి ప్రశ్న ఎందుకు సర్వేలో అడుగుతా ఉన్నారు అనేటువంటి దానికి రేవంత్ రెడ్డి గారు స్వయంగా సమాధానం చెప్పి ఉన్నట్టు అయ్యి ఉంటే ఇలాంటి ప్రచారాలు జరిగి ఉండేవి కాదేమో. కులగణన అంటే కేవలం కులానికి సంబంధించి లేదా ఆ మతానికి సంబంధించినటువంటి ప్రశ్నలు అడుగుంటే బాగుండేది. బ్యాంకు ఖాతాలు ఇవ్వండి, ఆ ఖాతాలలో ఎన్ని పైసలు అనేటువంటి ప్రశ్నలు రాకపోయి ఉంటే బాగుండేది. ఎవనిదిరా కుట్ర, లగచర్ల ఘటనపై ట్విట్టర్లో సీఎం రేవంత్ పై రెచ్చిపోయిన కేటీఆర్. దమ్ముంటే అరెస్ట్ చేసుకో, గర్వంగా తలెత్తుకొని జైలుకి వెళ్తా, ఏం చేసుకుంటావో చేసుకో. నాడు మోదీకి ఇదే చెప్పిన కేసీఆర్ కాదు, ముందు నువ్వు ఫినిష్ కాకుండా చూసుకో. నీ పదవికి ఎసరు పెట్టేందుకు ఖమ్మం, నల్గొండ బాంబులు రెడీగా ఉన్నాయి. లగచర్ల ఘటనను వదల, ఎస్సీ ఎస్టీ మానవ హక్కుల కమిషన్కు వెళ్తా. ఇంత జరుగుతున్న కోదండరాం, హరగోపాల్ ఏం చేస్తున్నారని కామెంట్స్. గత 10 ఏళ్ళు అంటే కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు ఆ 10 ఏళ్ల పాటు కోదండరాం, హరగోపాల్ ఏం చేసిరో ఇప్పుడు కూడా గదే చేస్తారు. అంటే మౌనం వహిస్తున్నారు, లేదా ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్గా ఉంటున్నారు. అయితే సీఎంని పట్టుకొని ఎవనిది రా కుట్రా అన్నారంటే మీ భాష కూడా మీ విధానం కూడా మారలేదు అని తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. మరి దీనికి మీరు చెప్తున్నటువంటి సమాధానం ఏంటి కేటీఆర్ గారు అని నేను అడుగుతా ఉన్నా. జైలుకి పోయొచ్చినోడల్లా సీఎం అయిందట, కాబట్టి నేను కూడా జైలుకి పోతా, అందుకే నేను సీఎం అయితే జైలుకి పోయేస్తా అని చెప్పేసి తహతహలాడుతున్నారని మీరు అనుకుంటా ఉన్నారు అనేటువంటి మాట కూడా కొంతమంది విశ్లేషకుల నుంచి వినిపిస్తూ ఉన్నది. మీరు సీఎం అవ్వడానికి జైలుకు పోవడానికి కూడా సిద్ధపడ్డారా అనేటువంటి ప్రశ్న తెలంగాణ సమాజం మళ్ళీ అడుగుతూ ఉంది. దీనిపైన మీ స్పందన ఏంది? కేటీఆర్ గారు మీరు నోరు తెరిచి పెదవి విరుచుకోకుండా చెప్తే బాగుంటుంది అనేటువంటిది మా ఉద్దేశం. గ్రూప్ 4 ఫలితాలు విడుదల. 8084 మందితో సెలక్షన్ లిస్టు ప్రకటించిన టీజీపీఎస్సీ. గ్రూప్ 4 తుది ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 8084 మందితో కూడిన అభ్యర్థుల లిస్టును తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురువారం రిలీజ్ చేసింది. జిల్లాల వారీగా లిస్టును కమిషన్ అధికారిక వెబ్సైట్ www.tspsc.gov.in లో పెట్టింది. కాగా రాష్ట్రంలోని 8180 పోస్టుల భర్తీకి 2022 డిసెంబర్ 1న టీజీపీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆయా పోస్టులకు 9,51,321 మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. వారందరికీ గత ఏడాది జూలై 1న రాత పరీక్షలు నిర్వహించింది. అనంతరం మెరిట్ అభ్యర్థుల సర్టిఫికేట్ల వెరిఫికేషన్ చేపట్టింది. ఈ ప్రక్రియ అంతా పూర్తి కావడంతో గురువారం ప్రొవిజనల్ సెలక్షన్స్ లిస్టును టీజీపీఎస్సీ ప్రకటించింది. మొత్తం 8084 మందిని ఎంపిక చేసినట్లు వెల్లడించారు. వివిధ కారణాలతో 96 పోస్టులను పెండింగ్లో పెట్టారు. హవెవర్ కంగ్రాచులేషన్స్, సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కానోలు హార్డ్ లక్. ఇంకా మిగిలినటువంటి ఉద్యోగాలు కూడా బోల్డ్ అవకాశాలు ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా ప్రయత్నాలు చేయండి అని చెప్తా ఉన్నాను. చిన్న సజెషన్ అంతే. ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర, అధికారం కోసం ప్రజలను రెచ్చగొట్టుడే బీఆర్ఎస్ పని. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫైర్. ఎట్లా కూల్చాలి, కుర్చీలో ఎట్లా కూర్చోవాలన్నదే కేటీఆర్ ఆలోచన. ప్రతిపక్ష పాత్ర పోషించరు, ప్రజలకు సేవ చేయరు, సిటీకి దూరంగా ఫార్మా క్లస్టర్లు విస్తరించాలన్నాడు ప్రతిపక్షంగా కోరడం. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే దీని ఉద్దేశమని వెల్లడి అంటూ కూడా చూస్తా ఉన్నాం. భట్టి గారు ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ ఇగో ఇక్కడ ఉంది చూడండి. రాజ్యాధికారం కావాల్సినప్పుడల్లా పేద అమాయక ప్రజలను రెచ్చగొట్టి వారి భవిష్యత్తును ఫనంగా పెట్టడమే బీఆర్ఎస్ నైజం. కేటీఆర్ గురించి మాట్లాడాలంటే చాలా ఉంది. ప్రభుత్వ వైఫల్యం అంటే ఏమిటో ఆయనే చెప్పాలి. ప్రజలకు మంచి చేయడమే మా ప్రభుత్వం వైఫల్యమా అంటూ భట్టి గారు చెప్తా ఉన్నటువంటి స్టేట్మెంట్ చూస్తా ఉన్నాను. ప్రజలకు మంచి చేయడమే అంటే ఇందాక నేను చెప్పిన కులగణన పేరుతో ఆస్తులు, తర్వాత వాళ్ళు కూడబెట్టినటువంటి డబ్బు, ఆ విలువలు అడుగుతున్నప్పుడు మీది ప్రజాప్రభుత్వం ఎలా అవుతుంది అనేటువంటి ప్రశ్న ప్రజల్లో నుంచి వినిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ చాలా గ్రామాల్లో, చాలా జిల్లాల్లో, జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా కులగణన సర్వే అనేటువంటి పేరుతో ఏదైతే మీరు పంపిస్తున్నటువంటి ఆ 72 ప్రశ్నల యొక్క పేపర్ ఉందో దాన్ని చూసి జనాలు ఇసిరు కొడుతూ ఉన్నారు. సార్ భట్టి విక్రమార్క గారు, దయచేసి మీరు ఆలోచించాలి. మీరు మళ్ళీ ఇలాంటి మాటలే అంటే బీఆర్ఎస్ వాళ్ళు కాదు, ఆ బీజేపీ వాళ్ళు అయితే నిద్రపోతున్నారు కావచ్చు. నాకు తెలిసి వాళ్ళైతే కనీసం రోడ్ల మీద కూడా ఎక్కడ కనబడతలేరు. ప్రజాప్రభుత్వాన్ని కూల్చేందుకు బీఆర్ఎస్ కుట్రలు చేస్తున్నదని, అధికారం కోసం అమాయక ప్రజలను రెచ్చగొట్టడమే బీఆర్ఎస్ నేతల పని అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. ఎంతసేపటికి ప్రభుత్వాన్ని ఎట్లా కూల్చాలి, కుర్చీలో ఎట్లా కూర్చోవాలన్న కుట్రలు తప్ప ప్రజలకు ఏదైనా చేయాలనే ఆలోచన ఎప్పుడైనా వారికి వచ్చిందా అని కేటీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నెహ్రూ జయంతి సందర్భంగా గురువారం గాంధీ భవన్లో
పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్తో కలిసి నెహ్రూ చిత్రపటానికి భట్టి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పార్టీ కాంగ్రెస్ అని, ప్రతిపక్ష పార్టీలను కూడా గౌరవించే పార్టీ కాంగ్రెస్ అని స్పష్టం చేశారు. ప్రతిపక్ష నేతగా మీ పాత్రను పోషించాలి కదా, ప్రతిపక్ష నేత హోదాలో ఏదైనా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారా అని కేసీఆర్ను ప్రశ్నించారు. మా సారు పెద్ద సార్ తెలంగాణ జాతిపిత అన్నటువంటి వ్యక్తి అసెంబ్లీకి రావట్లేదు, కేసీఆర్ గారు మీరు అసెంబ్లీకి రావాలి, ప్రశ్నించాలి అనేటువంటి ప్రశ్న ప్రతి సామాన్యుడు కోరుతా ఉన్నాడు. ప్రతి సామాన్యుడు. ఎందుకంటే మీ మాటలంటే అందరికీ ఇష్టం. నిన్నో మొన్న ఆ ఫామ్ హౌస్లో 20 వెళ్ళినా లేదంటే వేరే ఊరు వచ్చినప్పుడు మీరు మాట్లాడినటువంటి ఆ చిన్న వీడియో, ఒక 1.5 to 3 minutes వీడియో లీక్ అయితేనే దాని ప్రజలు ఎంత ఎత్తున ఆదరించారు, ప్రజలు ఎంత ఉన్నతంగా దాన్ని చూసిర్రు అనేటువంటి మాట కేసీఆర్ గారి దాకా వెళ్తే బాగుండు. కనీసం ఆ పార్టీ నేతలైనా ఎవరైనా ఆయన దగ్గర తీసుకెళ్తే బాగుండు. ఇదిగో ఇలాంటి విమర్శలు వచ్చినప్పుడైనా కేసీఆర్ గారు కాస్త స్పందిస్తే బాగుంటుంది. పొల్యూషన్ ఎఫెక్ట్, ఢిల్లీలో స్కూళ్లు బంద్. ఢిల్లీలో పొల్యూషన్ ప్రమాదకర స్థాయికి చేరింది. గాలి నాణ్యత సూచి 452గా రికార్డ్ అయింది. స్టేజ్ 3 ఆంక్షలు అమలు చేస్తున్నారు. స్కూళ్లకు సెలవులు ప్రకటించి ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. గురువారం 300కు పైగా విమానాలు ఆలస్యంగా నడిచాయి అంటూ కూడా చూస్తాను. బంగారుగంజ్లో 4000 మంది ద్వారం మూసిన సర్కార్. అక్రమ మైనింగ్ చేసేందుకు వెళ్లిన 4000 మంది మైనర్ల విషయంలో దక్షిణాఫ్రికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బంగారుగంజ్లో ఉండిపోయిన వారికి ఎట్టి పరిస్థితుల్లో సాయం చేయబోమని తెలిపింది. వారు బయటకు రాకుండా గని ద్వారాలను మూసేసింది అంటూ చూస్తా ఉన్నాం. వెరీ బ్యాడ్. 4000 మంది మైనర్లు అందులో పనిచేయడానికి పోయారు. అందులో ఉన్నటువంటి వాళ్ళు ఆ బంగారం తీసుకురావడానికి పోయారు. వాళ్ళని బయటికి తీసుకొచ్చి ఇట్లాంటి చేయకండి రా అని చెప్పేసి కేసు పెట్టడమో, వార్నింగ్లు ఇవ్వడమో లాంటివి ఏమైనా చేయాలి. కానీ వాళ్ళకి మేము సపోర్ట్ చేయం, వాళ్ళకి ఎలాంటి సాయం చేయమనేటువంటిది మరి ఏ విధంగా చూడాలో ఆ దేశానికే తెలియాలి. కలెక్టరేట్ల ఎదుట ఉద్యోగుల ధర్నా. హైదరాబాద్ కలెక్టర్